ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, జ్ఞానము ప్రతి మనిషికి కావాలి. జ్ఞానం కొరకు మనిషి ఎన్ని లక్షలు కోట్లైనా ఖర్చు పెడతాడు. ఈ మధ్యలో ఒక వ్యక్తి తన కుమార్తెను మెడికల్ సీట్ కోసము 5 లక్షలు పెట్టి కొన్నాడట. చూసారా? అనగా మెడికల్ పరమైన జ్ఞానం కావాలంటే ఇంత ధనాన్ని హెచ్చించాలి. ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానము ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు సామెతలు 3:13 వచనము వినండి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. గమనించారా ప్రియులారా? చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొద్దనే జ్ఞానం ఉందని, యేసు ప్రభుయే జ్ఞానము అనే విషయము తెలియకపోవడం ద్వారా మనుషులు జ్ఞానాన్ని దూరం చేసుకుంటున్నారు. జ్ఞానము, వివేచన యేసు ప్రభువారు సర్వలోక మానవాళికి ఆయన ఎద్దకు వచ్చి అడిగినప్పుడు ధారాళంగా, సమృద్ధిగా ఆయన ఇచ్చే దేవుడు. ఎలా ఇస్తాట? దేవుని యందు భయము, భక్తి కలిగిండుటే జ్ఞానానికి మూలము అని సామెతలు 1:7 చూస్తాం ప్రియులారా. అందుకోసమే యాకోబు భక్తుడు ఇంకా చాలా స్పష్టంగా రాశాడు. యాకోబు ఉత్తరం 1:5 వచనంలో, మీలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగాలి అని. లోక జ్ఞానం వేరు, పైనుండి వచ్చు జ్ఞానము వేరు. లోక జ్ఞానము లోక సంబంధమైన వాటిని వెదుగుతుంది, అది దేవునికి విరోధం. అందుకోసమే 1 కొరింథీ పత్రిక 1:20 వచనము ఈ విధంగా చెప్తుంది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానులను దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానం బట్టి అనేకులు తరికించి ఇదే నిజమైనటి సత్యమైన జ్ఞానం అని అనుకుంటున్నారు. కానీ నిజమైన జ్ఞానము ఏమిటో యాకోబు పత్రిక 3:17 వచనం నుండి మనం చూస్తాం. ఏ విధంగా ఉంటుందట? పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నది. ప్రియులారా, గమనించారా? దైవ జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము మానవాళికి కావాలి. అందుకోసమే దేవుడు యాకోబు భక్తుని ద్వారా ఈ మాటలు రాయించాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. జ్ఞానము అంటే ఒక వెలుగు వంటిది. వెలుగు అంతటా వెళుతుంది, వెలుగు ప్రకాశిస్తుంది, ప్రజలను దారి చూపిస్తుంది. అలాగే దైవ జ్ఞానముతో నిండిన వ్యక్తి సమాజము క్షేమం కొరకు, వ్యవస్థ బాగుపడాలని కోరుకుంటాడు. మార్టిన్ లూథర్ని చూస్తే ఎన్నో సంఘ సంస్కరణలు తీసుకుని వచ్చాడు, సంస్థను బాగు చేశాడు, సమాజంలో ఎన్నో రకాలంటి మార్పును తీసుకుని వచ్చాడు. ఇంకా చూస్తే మదర్ తెరిసా ఎంతోమందిని తన బిడ్డలాగా చేసుకొని చేయుతనిచ్చింది. ప్రపంచంలోనే ప్రజలకు మేలు చేసి అమ్మగా నిలిచిపోయింది, మదర్ తెరిసగా నిలిచిపోయింది. అవును ప్రియులరా, ఇది పైనుండి వచ్చే దైవ జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం. మనకున్న ఏ జ్ఞానంలో మనము ఎదుగుతున్నాం, ఏ జ్ఞానం మనకు ఉంది? ఒకవేళ ఇంతకాలం నీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నావేమో. నీ జ్ఞానం ద్వారా కనీసము నీకైనా ఉపయోగపడుతుందా? నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుందా? నీ బిడ్డలకు జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నారా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకొని ప్రభు యొద్ద, ప్రభువా, పైనుండి వచ్చే పవిత్రమైన పరిశుద్ధమైన జ్ఞానము నాకు దయచేయి అని దేవుని అడిగినప్పుడు దేవుడు ధారాళంగా ఇస్తాడు. మీ బిడ్డలకు విద్య నేర్పిస్తున్నారు, మంచిది. విద్యతో పాటు దైవ జ్ఞానము
మీ బిడ్డలకు చాలా అవసరం. విద్య జ్ఞానం ఎంత ముఖ్యమో దైవ జ్ఞానము కావాలి. ఈ రెండు ఉన్నప్పుడు మన బిడ్డలు మనకు ఎంతో చాలా దీవెనకరంగా ఉంటారు, దేవునికి మహిమకరంగా ఉంటారు, సమాజము వ్యవస్థ బాగుపడాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు ఒక తండ్రిగా తల్లిగా ఎంతగానో నువ్వు ఆనందిస్తావు. దైవ జ్ఞానము ఈనాడు కరువైపోతుంది. విద్య జ్ఞానం ద్వారా మనిషి పైకి ఎదుగుతున్నాడు, కానీ విద్య జ్ఞానము ఆర్థికంగా ఈ లోకపరంగా అతన్ని అభివృద్ధిలోనికి తీసుకొని రావచ్చేమో, కానీ ఈ లోక జ్ఞానం ద్వారా మనిషికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, వ్యవస్థకు మేలుకరంగా లేడు. కాబట్టి మనిషికి దైవ జ్ఞానం కావాలి, పైనుండి వచ్చే పరిశుద్ధమైనటి జ్ఞానము కావాలి. పరిశుద్ధులంటి దేవుడే మనకు ఆ దైవ జ్ఞానము అనుగ్రహిస్తాడు. ఎప్పుడూ ఆ దేవుని యందు మనము భయము భక్తి కలిగి జీవించినప్పుడు, భయభక్తితో ఆయన అడిగినప్పుడు ధారాళముగా సమృద్ధిగా ఇవ్వగలిగే యేసు ప్రభువారు మనకు ఉన్నారు. దైవ జ్ఞానాన్ని మీరందరూ పొందుకుంటారని, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ. నేటి వాగ్దాన వాక్యము సామెతలు 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడండి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమటి తలంపుల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ప్రభువా, దైవ జ్ఞానము ద్వారా ఈ సమాజము, ఈ వ్యవస్థ ఎంతగా బాగుపడుతుందో నాయనా ప్రభువా, అది మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు ఆ దైవ జ్ఞానం అనేది చాలా అవసరమని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. విద్య జ్ఞానం ఎంత ముఖ్యమైనదో దైవ జ్ఞానము అంతకు మించినదని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రెండు జ్ఞానాలు మేము పొందుకున్నప్పుడే మీకు మహిమార్థమై ప్రజలకు మేలుకరంగా మేము జీవిస్తామని మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. పేరు పేరున వాక్యం వింటున్న మా ప్రియులను దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.